మన జీవితంలో సంతోషంగా లేకపోవడానికి రెండు కారణాలు. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. ఏంటంటే, ఒకటి నిలవ పెట్టిన ఆహారం తీసుకోవటం వల్ల, ఇంకోటి ఆలోచనలన్నీ మైండ్లో నిలవ పెట్టేసుకుంటాం దీనివల్ల. ఈ రెండే అన్ని అనారోగ్యానికి, మన మైండ్ సెట్ డిస్టర్బ్ అవ్వడానికి, డిప్రెషన్కి వెళ్ళటానికి కారణం. గమనించారా మీరు? నిల్వ ఉంచిన ఆహారం ఎంత ప్రాబ్లము? ఫుడ్డు ఫ్రెష్గా తినాలి. ఎప్పుడైనా ఫ్రెష్గా తిన్న ఫుడ్ వల్ల తొందరగా డైజెషన్ అవుతుంది, ఒంటికి పట్టుద్ది, దానివల్ల ఇబ్బంది ఉండదు. అదే నిల్వ ఉంచిన ఆహారం తీసుకుంటే ఫుడ్ పాయిజన్ అయిపోయిద్ది, కోలుకోలేము తొందరగా, తిన్నది అరగదు, డైజెషన్ సిస్టమ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం తీసుకుంటారు, ఇవాళ వండింది పారే బుద్ధిగాక రేపొద్దున తింటారు మళ్ళీ అయ్యే. అందుకని ఫ్రెష్ ఫుడ్డే తీసుకోండి. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇందాక ఒక షార్ట్ వేసాను కదా, అలా అనుకోవడానికి కూడా లేదు. ఆలోచనలు ఎక్కువ పెట్టుకున్న కొద్దీ మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. పనికొచ్చేది మాత్రమే తీసుకొని దానివల్ల మనకి ఉపయోగం లేదు తలుచుకోవటం వల్ల కొన్ని వదిలేయాలి. ఆలోచన పెరిగిపోతే బీపీ పెరిగిపోద్ది. 1,00,000 పోయింది అని ఆలోచన చేసుకుంటా ఏడుతో కూర్చుంటే పెద్ద వయసు వచ్చి ఇంజక్షన్కి 1,00,000 రూపాయలు అవుతాయి. మరి అది ఎవడ కడతాడు? మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే కొన్ని వదిలేసేయాలి. పాడైపోయిన ఆహారం వదిలేసి పారేసినట్టే మైండ్లో చెత్తను కూడా డస్ట్బిన్కి వేసేయాలి. ఏమంటారు? చెత్తని డస్ట్బిన్లో వేస్తామే, అట్లా తోసేసేద్దాం. సరేనా?